ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆండ్రాలజీ అంటే ఏంటి? మీరు ఆండ్రాలజిస్ట్ కదా! మీరు ఎలాంటి కేసెస్ డీల్ చేస్తారు? జనరల్‌గా చాలామంది సెక్స్ సమస్యలు అనగానే వెంటనే మీరు సరదాగా చూస్తే బయటేదో గుడారాలు లేదా మన రోడ్ సైడు ఓ టెంట్లు వేసుకొని 2, 3 కొంచెం రొమాంటిక్‌గా ఉండే ఇమేజెస్ పెట్టేసి సెక్స్ సమస్యలన్నీ వీటితో తీర్చేస్తాము అంటూ చూస్తూ ఉంటాము. కానీ అవన్నీ కూడా ఎవిడెన్స్ లేని గుడారాలండి. అంటే మీన్స్ అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఒక క్వాలిఫైడ్, సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు. అయితే ఆండ్రాలజీ డాక్టర్ అంటే ఎవరంటే ఈయన ఎక్స్క్లూసివ్ ఫర్ అబ్బాయిలు. అంటే మగవాళ్ళ యొక్క సెక్స్ సమస్యలు అది ఏదైనా కావచ్చు. అంటే అంగస్తమన ప్రాబ్లం కావచ్చు, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సిగరెస్కలన సమస్య కావచ్చు. నెంబర్ 2 అబ్బాయిల యొక్క ఫర్టిలిటీ సమస్యలు. అంటే పిల్లలు పుట్టకపోవడము, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, కొందరికి 0 ఉండడము. ఆ విధంగా ముఖ్యంగా ఈ రెండింటిని ట్రీట్ చేసే వ్యక్తి ఆండ్రాలజీ డాక్టర్ గారు. ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే మగవాళ్ళ యొక్క జననేంద్రియాలు అంటే ప్రైవసీ పార్ట్స్ ఏంటివండి అవి? బీజాలనండి అంటే టెస్టిసు, లేదా పెనిస్ అంగంకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను అది ఏదైనా కావచ్చు, కేవలం సెక్స్ సమస్య కాదు. అంటే ఎలా అంటే కొందరు చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం. పేరెంట్స్‌కి చాలా సందర్భాల్లో అనుమానపడుతుంటారు. మన వాడికి పెనిస్ అంగం ఏదో చిన్నదిగా ఉంది. కరెక్ట్ లెంత్ ఉందా లేదా? టెస్టిస్ కూడా ఏజ్ పరంగా పెరుగుతున్నాయా లేదా? లేదా వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్‌కి టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, పినైల్ లీషన్స్ కావచ్చు. వీటన్నిటి గురించి చాలా చక్కగా అధ్యయనం చేసే డాక్టర్ గారే ఆండ్రాలజిస్ట్. ఆ అధ్యయనమే ఆండ్రాలజీ డిపార్ట్మెంట్. సో, మీరు ఎక్కువగా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మగవారి కేసెస్ ఎక్కువగా డీల్ చేస్తుంటారు. అవునండి. సో, ఎటువంటి కేసెస్ వస్తుంటాయి సార్? రైట్. జనరల్‌గా ముఖ్యంగా సెక్స్ సమస్యలు అంటే ప్రతి ఒక్కరూ మిస్ అయ్యేది ఎక్కడంటే అండి, ఓహ్! అంగం గట్టిపడట్లేదు. సో, కాబట్టి ఈయనకు సెక్స్ సమస్య ఉంది. మన సొసైటీలో ఏమంటే ఓహ్! సెక్స్ సమస్య ఉందంటే పనికిరాడా? సో, కేవలము ఒక సెక్స్‌లో పాల్గొనకుంటే ఇంక ఇదొక్కటే ఆండ్రాలజీ డాక్టర్ గారు తీరుస్తారని చాలామంది మిస్ అవుతుంటారు. అంటే మనం దీన్ని ఏమంటామంటే అంగస్తంభన ప్రాబ్లమ్ అని అనొచ్చు. ఇది యాక్చువల్‌గా మనం ముఖ్యంగా ట్రీట్ చేసే టాపిక్. కానీ అంగస్తంభన ప్రాబ్లమ్ అంటే కేవలం ఎరెక్షన్స్ తక్కువ ఉంటేనే ఇది సెక్స్ సమస్య అనుకోవడం తప్పు. ఇందులో రెండో కాంపోనెంట్ మనం మిస్ అవుతూ ఉంటాం. అదేంటంటే ఎజాక్యులేటరీ డిస్‌ఫంక్షన్స్. అంటే ఏంటి? అంగం గట్టిపడిన తర్వాత ఆర్గాయిజం ఒక క్లైమాక్స్ ప్లెజర్ వచ్చిన తర్వాత మగవాళ్ళకు సీమన్ మనం వైట్ రిలీజ్ అవుతుంది అంటాం. దాన్ని సీమన్ అంటాం. సో, ఈ సీమన్ కూడా కొందరికి సరిగా రాదు. కొందరికి చాలా సేపటికి వస్తూ ఉంటుంది. వీటిని ఎజాక్యులేటరీ డిస్‌ఫంక్షన్స్ అంటారు. సో, వీటిని కూడా మనము చాలా చక్కగా సెక్స్ సమస్యల్లో భాగంగా ట్రీట్ చేస్తూ ఉంటాం. మీకు తెలియదు కానీ చాలామంది ఎరెక్షన్ లేకుంటే అయిపోయింది. ఇంక ఇదొక్కటే అనుకుంటారు. చాలామంది కపుల్స్ క్లినిక్‌లో చూస్తూ ఉంటాము. సార్ నా అంగం చాలా గట్టిపడుతుంది, అన్నీ బాగున్నాయి. మరేంటి పిల్లలు పుట్టట్లేదు అంటే చిన్నగా వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే చెప్తారు. సార్ అంగం గట్టిపడుతుంది సార్. బట్ నాకు సీమన్ రావట్లేదు సార్. అంటే వీర్యం అనేది నాకు రావట్లేదు. ఇది కూడా మన సెక్స్ సమస్యలో ఒక భాగంగానే మనం రొటీన్‌గా ట్రీట్ చేస్తూ ఉంటాము. అంటే కారణాలేంటి సార్? అంటే మగవాళ్ళలో సెక్స్ సమస్యలు రావడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా మీరన్నట్టు ఈ సెక్స్ సమస్యలు మనం ముఖ్యంగా చాలామంది ఫేస్ చేసేది మగవాళ్ళు గానీ, అబ్బాయిలు గానీ ఈ అంగస్తంభన సమస్య. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. అసలు మీరు కారణాలు తెలుసుకుండే ముందు అసలు దాని డెఫినేషన్ చాలామందికి తెలీదండి. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్‌లోనో ఏ విధంగానో ఉండింటారు. సడెన్‌గా డేటింగ్ అనో మీరిప్పుడు జనరేషన్‌లో అన్నీ చూస్తూ ఉన్నారు. యాంగ్జైటీతో తనను కలవనీకెళ్ళింటారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తనకున్న చిన్న భయాందోళన అంటే ఇన్ని రోజులు చాలా మంచి ఫ్రెండ్స్‌గా ఉండిన్నాము. ఎప్పుడు కూడా ఈ థాట్ మనకు రాలేదు కదా అని ఏదో ఛాన్స్ వచ్చింది కాబట్టి కలుద్దామని వెళ్ళింటారు. ఆ యాంగ్జైటీలో వెంటనే ఎరెక్షన్ రాకపోవడము, వచ్చినా కూడా జస్ట్ ఫోర్ ప్లే స్టార్ట్ చేస్తూనే వీర్యం స్ఖలనం అయిపోవడము. సో, ముఖ్యంగా అంగస్తంభన ప్రాబ్లమ్‌కి మొట్టమొదటి కారణం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. చాలామంది రకరకాల కారణాలు ఉంటాయనుకుంటారు కానీ మీరు బాగా గమనించండి. మొట్టమొదటి కారణము ఇక్కడే కాదండి, ఓవరాల్ నేను వరల్డ్ చెప్తున్నా. నేను కేవలం ఇండియా ప్రాబ్లం కాదు, ఓవరాల్‌గా అంగస్తంభనకి మొట్టమొదటి ప్రాబ్లం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. 2, 3 సార్లు ఈవెన్ వాళ్ళ భార్యనే అనుకుందాం, కలవలేకపోతే ఈ సైకిల్‌లో ఉన్న ప్రెగ్నెన్సీ రానికి నేను కలుస్తానా? ఓకేనా? అంగం బానే సమ్మిస్తుందా? అనే భయం ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని బెడ్‌రూమ్ ఫియర్ అంటారు. సో, అబ్బాయికి అస్సలు అంగం అనేది గట్టిపడదు. ఇది జనరల్‌గా మోస్ట్ కామన్ కాజ్. బట్ ఫిజికల్‌గా కూడా కొన్ని కారణాలుంటాయి. అంటే ఏంటి? నార్మల్‌గా ఇప్పుడు మనం చేయి చూసామనుకోండి, ఎందుకంత గట్టిగా ఉంటుంది? లోపల బోన్స్ ఉన్నాయి.
మరి నార్మల్గా ఉన్నప్పుడు ఉండే అంత మెత్తటి పెనిస్ ఎందుకు అంత స్ట్రాంగ్ అవుతుంది సెక్స్ ప్రక్రియలో అంటే యూజువల్గా అప్పుడు ఏమవుతుందంటే అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ అనేది ఒక రష్గా వెళ్తూ ఉంటుంది. అంటే వాస్కులర్ ప్రాబ్లం. ఆ రష్నెస్ వాస్కులారిటీ చక్కగా ఉంటే బ్లడ్ స్పేసెస్ బ్లడ్తో బాగా ఫిల్ అయితే అంగస్తంభన బాగుంటుంది. అంటే ఏంటి, వాస్కులర్ ప్రాబ్లం ఉంటే కూడా అంగం అనేది స్తంభించదు సరిగా. మూడవ కారణము హార్మోనల్ ఇష్యూ. అబ్బాయిలందరిలో కూడా కొన్ని సెక్స్ హార్మోన్స్ అనేటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకునేది టెస్టోస్టిరోన్ హార్మోన్. సో ఈ హార్మోన్స్ ఒక్క టెస్టోస్టిరోనే కాదు, 4 నుంచి 5 రకాల హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్లో ఉన్న ఇంబ్యాలెన్స్ వల్ల కూడా యూజువల్గా అంగస్తంభన ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ కారణాలు చెప్తాం. వెరీ రేర్ ఎవరికి అంటే ఏదైనా బస్ యాక్సిడెంటో ట్రైన్ యాక్సిడెంట్లో స్పైన్ ఇంజ్యూరీ అయిపోయి బెడ్ రిడన్, వీళ్ళకు న్యూరోనల్ కాజ్ అంటే బ్రెయిన్ నుంచి స్పైన్కి రిఫ్లెక్స్ వచ్చిన వెన్నపూసుకు అక్కడ నుంచి అంగం స్తంభించని కావాల్సిన రిఫ్లెక్స్లు రాకపోవడం వల్ల ఇది చాలా రేర్ కాజ్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమంటే, ఒకటి వాళ్ళకున్న పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, రెండవది వాస్కులర్ ప్రాబ్లము, మూడవది హార్మోనల్ ఇంబ్యాలెన్సు. వెరీ రేర్ కేసెస్లో ఈ న్యూరోనల్ ఇష్యూ అంటే నరాల బలహీనతగా చెప్పుకోవచ్చు. ఈ 4 కారణాలే ముఖ్యంగా ఎప్పుడు అంగస్తంభనను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.